గేట్లెత్తుడు, కండువాలు మార్చుడు, టికెట్లు వంచుడు, జంప్ అయినోళ్ళు తిట్టుడు. హో జోరుందబ్బా రాజకీయం. మొదలైతే హెడ్లైన్ చూసిరనుకో మొత్తం వార్తలు చెప్తానే ఉంటాం. కాంగ్రెస్ పార్టీల షరీకైన మేయర్ కారు దిగినట్టే కడియం సార్. దమ్ముంటే టచ్ చేసి చూడు. రెండు పార్టీల సవాళ్లు జోరు. ఒక్కటైతున్న కాంగ్రెస్ బలగం ఇంకింత పెంచుతారట బలం. ఎవ్వరు తీసుకుంటలేరు టికెట్. కారుకు కష్టమైన వరంగల్ ఫైట్. పీవీకి భారత రత్న. రాజకీయం అంతా మనకు తెలిసినట్టే ఉంటది, కానీ అయ్యేదాకా అస్సలు తెలియదు. అంత మనోళ్ళే అనుకుంటారు, జంప్ అయ్యేదాకా ఏర్పడది. హే గాలతోటి మనకేం పని అనుకుంటే రేపు వాళ్ళతోటే అక్కెరబడవచ్చు. మా తడాక చూపిస్తామని మురిస్తే 4 వద్దులకే మనకే రివర్స్ కావచ్చు. అవతల పార్టీని అడ్రస్ లేకుండా చేయబోతే ఎన్నడో ఒకనాడు ఆ పరిస్థితి మన పార్టీకి రాదనే గ్యారంటీ లేదబ్బా. ఇవన్నీ చెప్తుంటే మీకే పార్టీ ఆదుకొస్తుందో గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. రైట్, ఈ కాంచెల్లి హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీ సీఎం సార్ ఇంట్లో విజయలక్ష్మి మేడానికి కండువా కప్పింది పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడము. సీనియర్ లీడర్ కేకే సార్ కూడా ఇయాలనే చేరికైతారన్నారు కానీ సోనియా గాంధీ మేడం చేతులతోటి కండువా కప్పుకోవాలని ఉందట. ఈ లెక్కన సార్ ఢిల్లీకి పోయి పార్టీలో జాయిన్ అవుతాడేమో. అట్లనే బీఆర్ఎస్ పాత ఎమ్మెల్సీ పురాణం సతీష్ సార్ కూడా కాంగ్రెస్ లోకి వచ్చిండు. ఎమ్మెల్యేలు వివేక్ సారు, వినోద్ సారు, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సార్ ఆధ్వర్యంలో నడిచింది కండువా కప్పే కార్యము. ఆ బానిస సంఖ్యల మధ్య ఉక్కు పాదాల కింద అంచివేయబడుతున్నట్టు మరి ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతూ మరి ఈ రోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకునే విధంగా ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు కార్యకర్తలు అభిమానులను విలువనంపుకొని గంటల కమానం చర్చలు చేసిండు పార్టీ మారుడు మీద. బిడ్డ కావ్యక్క రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో చురువవుడు ఖాయమైంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినాక కూడా పార్టీ ఎందుకు మారినవక్క? కానీ రోజు చూస్తుంటే పార్టీ ఎంత బలహీనంగా ఉంది. కొత్త కేసులు, ఫోన్ ట్యాపింగ్ లని, అదని ఇదని స్కామ్లని. మళ్ళా వరంగల్ లీడర్లకు ఒకలాంటి ఒకరు వర్తలేదట, ముంగటికి పోనిస్తలేరట. అందుకే 2-3 రోజులలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారట. అయితే కారోళ్ళు ఏమంటారు అంటే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇట్లా మోసం చేయడం అంటే ఇది నమ్మించి గొంతు కోయడం అన్న. అన్నం తినేటోళ్ళు మాత్రం ఎవరికి ఇట్లా చేయరారు, ఇంకా వేరేదేమైనా తింటే మాత్రం ఇట్లా చేస్తారు. ఏంది సార్లు గీ ముచ్చట్లు? నీళ్ల తిప్పలు, ఎండుతున్న పంటలు, మాఫీగాని లోన్లు, పెరగని పింఛన్లు, అక్కల కందని 2500. ఓ ఇట్లా మస్తుగున్నాయి మాట్లాడటానికి. పబ్లిక్ అక్కరికొచ్చే గవన్నీ ఇడిచిపెట్టి గీ డైలాగులు అవసరమా చెప్పుర్రి? పబ్లిక్ ఓటేసిండ్రు, ఎవరో ఒకరు గెలిచిండ్రు, ఎవరో ఒకరు ఏలుతుండ్రు. ఇక కొట్లాడాల్సింది గాళ్ళ తిప్పలు తీరుస్తానికి గాని గీ రాజకీయాలు ఏందో ఏమో పొర్రి. టచ్ చేసి చూడు అనే పొలిటికల్ సినిమా నడుస్తున్నదిలో మంత్రి కోమటిరెడ్డి సారు మా ఎమ్మెల్యేల గురించి అట్లెట్లా అంటాడని గరమైండు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ ఉన్నారట. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు పట్టుకుంటే బిడ్డ మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ఇటుకెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ లైన్లోకి వచ్చిండు అన్నట్టు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు. డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4-2 దగ్గర పెట్టుకుని కొడుతుంది. నా గురించి ప్రస్తావన 5 ఎవరు వాళ్ళని అడుగుని. 5 మంత్రులు బీజేపీ తోటి టచ్ ఉన్నారు అనే వరకు గిట్లా గుస్సా అయ్యిండు సారు. ఇక ఎంపీల జంపింగ్లు, ఎమ్మెల్యేల కండువాలు మార్చడం మీద ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టగఫర్ నడుస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ వెతుకులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యేలే, మా పార్టీ నాయకుల చుట్టుముట్టు తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక కన్ను సైగతోటి మీ దగ్గర ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేలను 24 గంటలు చేర్చుకునేంత సత్తా ఉంది. ఇక పోయేవారు కొంతమంది పార్టీలు పోతున్నారు, పోనీయండి. గట్టి సరుకు మిగిలింది. ఈ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఆ కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ చేసుకుంటారు. కేటీఆర్ గారు ఇక్కడ తెలంగాణ భవన్ ను ఒక స్టార్ హోటల్ లాగా మార్చుకొని ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటాం మంచిదని చెప్పి కార్లో చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారని ప్రచారం నడుస్తుంది. నిజంగానే పోతే అప్పుడు ఇంకెంత లొల్లి ఉంటుందో పో. అబ్బా బరాబర్ ఏడాది గీ టయానికి బలగం సినిమా ఊరూరా మారు మోగుతుందబ్బా.
ఏ పల్లెల చూడు పెద్ద పెద్ద టీవీలు పెట్టి సినిమేసిండ్రు. చిన్నలు పెద్దలు ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కూకొని సినిమా చూస్తుంటే వాళ్ళ బతుకులు అగవడ్డాయి. అన్నదమ్ముల ప్రేమలు, ఆడివిడ్డ పాయిరం, ఆస్తుల కోసం కీసులాటలు సినిమాలో చూసి కలుసుకున్నారు విడిపోయినోళ్ళు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల సుత బలగం సినిమా నడుస్తుందబ్బా. 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఇంటికి పోవాలా లేదా? పెద్దలు కేకే గారి మాటల్లో చెప్పాలంటే తీర్థయాత్రలకు పోయిన వాళ్ళంతా మళ్ళా ఇంటికి వస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరికవ్వడు. నా పార్టీలకు నేను వస్తాని గాంధీ భవన్ తవ్వ దొక్కుతున్నారు. కేశవరావు సార్ అయితే ఫామ్ హౌస్ కు పోయి కేసీఆర్ సార్ కు చెప్పి మరీ కండువా మారుస్తున్నాడు. సార్ అప్పట్ల ఎన్నో మంత్రి పదవులు చేసిండు, పిసిసి అధ్యక్షుడు కూడా. హైకమాండ్ దగ్గర పతారా ఉన్నాడు. తెలంగాణ కోసమని కారెక్కి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలో పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలనేది సారా ఆపోచన. అట్లనే సారోల బిడ్డ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం కూడా కాంగ్రెస్ కండువాగా అప్పుకుంటున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అయితే ఇట్లా కాంగ్రెస్ లకు రాగానే అట్లా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ వచ్చింది. ఈసారి కూడా అప్పట్లో కాంగ్రెస్ మంత్రి సీనియర్ లీడర్ కాబట్టి జప్పునే ఓకే అయ్యింది అన్నట్టు. మొన్న బీఆర్ఎస్ లోకి వచ్చిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సార్ కూడా 5 ఏళ్ల కిందట చేయి గుర్తు లీడరే. పాత మంత్రి ఐకే రెడ్డి సార్ కూడా నా సొంత పార్టీలకు నేను పోతాని గులాబీ భవన్ లోకి వెళ్లి గాంధీ భవన్ లోకి వస్తున్నాడు. సేమ్ ఇట్లనే పాత ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సార్ కూడా. ఇక వైఎస్ సర్కార్ మంత్రులుగా చేసి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉన్న ఇద్దరు కూడా కాంగ్రెస్ లోకి వచ్చుడు ఖాయమైందట. ఇంకా చాలా మందే తయారైతున్నారు కండువాలు కప్పుకుంటానికి. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి సార్ సొంతింటికి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ వస్తే కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిండు. పీజీఆర్ బిడ్డ విజయక్క కూడా వచ్చి ఆయన పార్టీలనే ఉంటా అని. ఇప్పటికైతే గీలే గాని రాజకీయం చూస్తుంటే కారు కమలం పార్టీలకు వెళ్లి కాంగ్రెస్ లీడర్లు అంతా వాపసు వచ్చే కోపు కోరుతుంది. పార్టీ బలం బలగం పెంచడానికి పిసిసి అధ్యక్షుల వారు అందరినీ గడపకపోతున్నాడు. పోయిన వాళ్ళంతా రావాలని కోరుతున్నాడు. అదే మాట మీదకెళ్ళి అందరూ వస్తారు అన్నట్టు. సార్ జర నన్ను యాది పెట్టుకో సార్, ఈ తాపకన్నా చూడుర్రి. అన్న నీకు పెద్ద సార్ కాడ పతార ఉందటగానే జర నా పేరు చెప్పరాదే, ఏదన్నా ఉంటే చూస్తా గాని. అక్క నిన్ను నమ్ముకొని ఉన్నక్క, ఈ తాపకన్నా నాకు న్యాయం చేయాలి సార్. అప్పుడే జరంత మిస్ అయింది. ఇప్పుడు కనుక రాకుంటే ఇక నా జిందకు ఆగమైనట్టే. అంత మీ చేతుల్నే ఉన్నా చెప్తున్నా. అరే ఎన్ని మాటలు అడుగుతావు తమ్మి, మస్తు మంది లైన్లు ఉన్నారు, కష్టమే. ఇగో గిట్లుంటుండే బీఆర్ఎస్ పార్టీల టికెట్ల పైరవులు, కానీ ఇప్పుడు ఇగో గిట్లా 16 టికెట్లు వంచుడు ఒక ఎత్తు అయితే వరంగల్ టికెట్ ఇచ్చుడు ఒక ఎత్తు అయింది. సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ సార్ కు 3వ పారి టికెట్ ఇచ్చుడు అధ్యక్షుల వారికి ఇష్టం లేక కొత్తోళ్ళని దేవులాడిండు. ఎమ్మెల్యే కూడిన ఆరూరు రమేష్ సార్ నిలబెట్టడానికి సార్ వాట తనలాట చిన్నగా లేదు. బీజేపీలకు దుంకుతుండని తెలిసి ఇంటికి పోయి ఎర్రబెల్లి సార్ ఎత్తుకొచ్చి కాలర ఊకుండా పెట్టినా తవ్వకు అడ్డం పడి బయటికి గుంజిరి కమలం కార్యకర్తలు. ఆడ తప్పించుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చి నీకే టికెట్ ఇస్తామని కేసీఆర్ సారు, నాకు వద్దంటే వద్దని రమేష్ సారు. ఆఖరికి ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ బిడ్డే కావ్యక్కకు టికెట్ ఇచ్చిరు అందరితోటి మాట్లాడి. అక్క కూడా పార్టీలో మంచిగానే తిరిగినట్టు తిరిగి అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ స్కామ్లతోటి పబ్లిక్ లో పార్టీకి పతారా లేకుండా అయ్యింది. గిసొంటి పార్టీలో నేను ఉండనంటే ఉండనని రాజీనామా పెట్టే వరకు బిత్తరపోయినరు బీఆర్ఎస్ లీడర్లు. కారు గుర్తు మీద పోటీ ఏనంటే చేయమని ఈమె కాంగ్రెస్ లకు పోయి టికెట్ తెచ్చుకుంటుంటే ఆయన బీజేపీలో చేరికై ఎంపీగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలనో తెలియక నెత్తి పట్టుకునే కథ అవుతుందట అధ్యక్షుల వారికి. ఆఖరికి దూరం పెట్టిన రాజన్ననే దిక్కయ్యేటట్టుండు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సార్ను కాదని కడియం సార్ కు టికెట్ ఇస్తే రాజన్న నారాజై రాజీనామా పెట్టి కాంగ్రెస్ తో దోలాడి ఎంపీ టికెట్ పట్టాలి అనుకున్నాడు. ఇంతలే కడియం సార్ కాంగ్రెస్ లకు వస్తుండే వరకు రాజన్నను మళ్ళా కారెక్కించుకునే పనులు ఉన్నారు. చూస్తుంటే స్టేషన్ గన్పూర్ కాల్ నుండి కొట్లాడిన కడియం సారు, రాజయ్య సారు ఇప్పుడు వరంగల్ ఎంపీ సీట్ కోసం కొట్లాడేటట్టున్నారు. 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిండ్రు మొన్న సెంటర్ వాళ్ళు. తెలంగాణకెళ్ళి 5గురికి పద్మశ్రీ, చిరంజీవి సారు, వెంకయ్య సార్లకు పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినాయి. కవులు, కళాకారులు, సినిమోళ్ళు, లీడర్లు, సైంటిస్టులు, పబ్లిక్ మంచి చేస్తోళ్ళు, టీచర్లు, లాయర్లు ఇట్లా చాలా మందే ఉన్నారు. జల్దిగానే వాళ్లకు అవార్డులు ఇస్తారు కానీ ఇవాళైతే ఈ అవార్డుల కార్యం నడిచింది. భారతరత్నాలు ఇచ్చే కార్యం రాష్ట్రపతి బంగ్లాలో జరిగింది. కాలం చేసిన పాత ప్రధాని పివి నరసింహారావు సార్ తరపున కొడుకు ప్రభాకర్ రావు అవార్డు తీసుకున్నాడు రాష్ట్రపతి మేడం చేతుల మీదకెళ్ళి. ఈ
ఇన్నేండ్లకు ఒక తెలంగాణ బిడ్డకు భారతరత్న అవార్డు వచ్చిందుల్లా ప్రధానమంత్రిగా పివి సారు దేశానికి చేసిన సేవలను యాద్ చేసుకుంటా ఈ అవార్డు ఇచ్చిండ్రు సెంటర్ వాళ్ళు. 1921లా వరంగల్ జిల్లా లక్నేపల్లిలో పుట్టి కరీంనగర్ జిల్లా వంగరకు దత్తత పోయిండు. స్వాతంత్ర పోరాటంలో నడిచి కాంగ్రెస్ పార్టీల షరీకై 20 ఏండ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. పార్లమెంట్ కు పోయి సెంటర్ మంత్రి పదవులు ఎన్నో చేసి ఇక రాజకీయాలు చాలనుకున్న యాల ప్రధానమంత్రి పదవి వచ్చింది. దక్షిణ భారతంకెళ్లి ఫస్ట్ ప్రధాని, తెలుగులా ఇంకెవ్వరు గాలే ఇప్పటిదాకా. పివి సారు కాలం చేసిన 19 ఏండ్లకు భారతరత్న అవార్డు వచ్చిందన్నట్టు. అట్లనే పాత ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరపున మన్మడు జయంత్ చౌదరి, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సార్ తరపున బిడ్డే నిత్యారావు, బీహార్ పాత సీఎం కర్పూరి ఠాకూర్ సార్ తరపున కొడుకు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న అవార్డులు తీసుకున్నారు. ఈ నలుగురు కాలం చేసిండ్రు కాబట్టి. ఇక బీజేపీ సీనియర్ లీడర్ పాత ఉప ప్రధాన మంత్రి ఎల్కే అద్వానీ సార్ కు కూడా భారతరత్న వచ్చింది, కానీ పానం మంచిగా లేక ఈడదాకా రాలే. రేపు ప్రధానమంత్రి సారే అద్వానీ సార్ ఇంటికి పోయి గురువుకు అవార్డు ఇస్తాడట. ఏ సందులో పెట్టినా ఫుల్ గిరాకీ, ఆఫర్లు అక్కరుండది, డిస్కౌంట్లో లొల్లుండది, మళ్ళా మొత్తం నగదే. ఉద్దర బేరం నడవదుల్లో పుసుకున్న సిండికేట్ గిట్లా అయ్యిర్రా అంటే ఇంకో 10 ఎక్కువ చదివియాల కూడా. అద్దం రాత్రి దాకా సప్లై చేస్తూనే ఉంటారు. అడిగింది లేదు కాదు అనే మాటే ఉండదబ్బా. ఇంత ముద్దుగా నడిచే మందు దందం చూసి మనం ఏమనుకుంటాం, హే సర్కార్కు పైసలే పైసలు అంటాం. వాజివే. అయితే ఈ వార్త ఏందంటే లెక్కలకు రాని కిక్కు. మనకు రిమ్మ మందు దాపిర్రు, వాళ్ళు పన్నుల పైకం దాగిర్రు. అంటే కస్టమర్లు బరాబర్ ట్యాక్స్ కట్టిరు కానీ అవి గవర్నమెంట్ కు పోలేదన్నట్టు. మందు తయారు చేసే కంపెనీలలో మస్తు గోల్మాల్ జరిగిందట. మరి ఆడకం చేస్తున్న నీళ్లకు, నింపిన కీసులకు, బయటికి పంపిన మాలకు, ఆఫ్ కు ఫుల్లుకున్నంత ఫరాక్ ఉన్నదట. ఎలక్షన్ల టైంలో లారీల లోడ్ బయటకు వచ్చినా వైన్స్ లకు ఫుల్ గిరాకైనా సర్కార్కి అయితే ట్యాక్స్ పెరగలేదట. 2022 నవంబర్లో ఎంత వచ్చిందో మొన్న ఓట్లు వచ్చిన నవంబర్ లో కూడా గంతే వచ్చే వరకు ఇదేందని కొత్త సర్కార్ కు డౌట్ వచ్చి సీక్రెట్ గా ఎంక్వైరీ చేపిస్తే భాగవతం బయటపడ్డదన్నట్టు. లక్షల లీటర్ల మందు బయటకు వచ్చినా రికార్డులే రాయలేదట. కొందరు ఆబ్కారీ ఆఫీసర్లు సర్కార్ల ముఖ్యమైన వాళ్ళు కలిసి దొంగ లెక్కలు రాసిండ్రట. 2 కంపెనీలలో చెకింగ్ చేస్తేనే 528 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు తేలిందట. ఇసొంటి తెలంగాణలో 19 ఉన్నాయంటే 5,000 కోట్లు గయాబ్ అయినట్టే. గవర్నమెంట్ కు రావాల్సిన మందు పన్నుల పైకం ఎవరు దాగిర్రో ఎంత దాగిర్రో దొరకబట్టే పనులు ఉన్నారు. ఏ తాగుడు మీద పన్నులు వేస్తే వేసిండ్రో ఆ పైకం మళ్ళా పబ్లికే ఖర్చు పెడతారు కదా అని గొప్ప మనసుతోటి మందు కస్టమర్లను తోర్చుకుంటుంటే వెనుకాలకి ఇంత కథ నడిచిందన్నట్టు. రోడ్ల మీద అడ్డాలు పెట్టుడు, వచ్చిపోయే బండ్లు చెక్కింగ్ చేసుడు, 50,000కు మించి దొరికితే పట్టేసుడు. పెండ్లిలు పెట్టుకున్నోళ్లకు, దందాలు చేస్తోళ్లకు బగ్గనే తిప్పలొచ్చినాయి. పైసలు పట్టుకోవాలంటే, అన్నిటికీ బిల్లులు చూపియాలంటే అయ్యే పనేనా? ఉత్త 50,000కే జనానికి గింత కష్టం ఉంటే మరి పార్టీలకు ఇంకెంత కష్టమో ఏమో పో. వాళ్ళు చేసే ఇక్మతులు వాళ్ళు చేస్తారు, గాయంత తెలియదా అంటారేమో. వాజివే. మునుపు ఉన్నోళ్ళు ఎంత పెద్ద ఇక్మతి చేసిండ్రో మీరే చూడుర్రి. హబ్బెర కొడుకో, పోలీస్ బండ్లల్లా ఎలక్షన్ పైకం పంపిరటుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయినరు కదా. ఎంక్వైరీ చేస్తుంటే గీ ముచ్చట బయటపడ్డదట. అసెంబ్లీ ఎలక్షన్ టైంలా మొత్తం చెక్ పోస్టులు పెట్టి బండ్లన్నీ చెక్కింగ్ చేసిరి. అదే పోలీస్ బండ్ వస్తే ఆపుడు కాదు కదా, ఎమ్మటే తొవ్వ సాఫ్ చేస్తారు. హీగేముంది, ఓ ముఖ్యమైన పార్టోళ్లకు హైదరాబాద్కి వెళ్లి కోట్ల రూపాయలు తీసుకోవైనరట పోలీస్ కార్లల్లా. ఇప్పటికైతే 5గురిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మనోళ్ళు ఎవలెవలతోటి చాటింగ్ చేసిండ్రో మొత్తం బయటికి తీస్తున్నారు. ఇయాల ఇంకో 2 సిఐలను పట్టుకొచ్చిండ్రు స్టేషన్ కి. ఇలా వెనకాలన్న గులాబీ లీడర్లకు జప్పున నోటీసులు పంపి ఇంటర్వ్యూకి పిలుస్తారని ప్రచారం నడుస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా నిన్న సీఎం సారు సాఫ్ సీదా చెప్పే కేసులున్నోళ్ళంతా పక్క చెర్లపల్లి జైలుకు పోతారని. కానీ ఏరేటోళ్ళ ఫోన్లు సీక్రెట్ గా ఇనుడే తప్పంటే ఒక పార్టీ కోసం పోలీస్ బండ్లల్లా పైసలు కూడా మోసుకవైనరంటే పనితనం ఎట్లుండేనో చూడుర్రిగా. ఎందరో లంగల్ను దొంగలను వట్టినోళ్ళు గింత పెద్ద తప్పు చేస్తే రేపు మేము కూడా దొరుకుతామనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరో. ఎవరు గాయననా? మైకు ముంగట గట్టిగా 4 మాటలు మాట్లాడరాదు. గాయనతో ఏమైతుంది? గసారు శానా పతారగల్లడు. ఒక్క పారి అందుకున్నాడంటే జో పిడిచి పెడతాడు. గాయనకే ఓకే చేద్దాం.
అరే ముందు నువ్వు తిట్లు నేర్చుకొని రాపో గప్పుడు ఆలోచన చేద్దాం గాని మునుపు 10 మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట ఓ 14 కేసులు ఉన్నాయి గట్టోడే ఇగో గిట్లుంటాయి రాజకీయంలో లెక్కలు శుద్ధపూస లెక్కుంటే ఎవ్వరు కానరు మరి అయితే దునియా మొత్తంలో ఉత్తమ ఎంపీలు అంటే మనోళ్లే కావచ్చు అబ్బా 514 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే అందులో 225 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి అంటే దందాల కోసం ధమ్కీలు కన్ను పడితే కబ్జాలు అడ్డం వస్తే కథం చేసుడు ఆడోళ్ళను సిడాయించుడు మేం కాదుల్లో ఎంపీలే మున్పటి ఎన్నికల అఫిడవిట్ల రాస్తే పార్టీలు లీడర్ల ముచ్చట్లు అరుచుకునే ఏడీఆర్ సంఘ పొల్లు బయట పెట్టిండ్రు ఇటువంటి పనివంతులు బగ్గున్న పార్టీ కూడా బీజేపీ అట 9 మంది మీద మర్డర్ కేసులుంటే అందులో 5 కమలం పార్టీ వాళ్ళే 28 మంది మీద హత్యాయత్నం కేసులు అయితే 21 మంది పువ్వు గుర్తోళ్లే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంపీలు తోపులట గిసొంటి కేసులల్లా అంతా పతారగల్లోలే కాబట్టి పెద్ద లాయర్లను పెట్టుకుంటారు కోర్టులలో వాయిదాల మీద వాయిదాలను నడిపిస్తారు శిక్షలు పడకుండా పార్టీలు చూద్దా గిసొంటోళ్ళనే కాయిస్ చేస్తాయి అబ్బా ఎన్ని కేసులుంటే అంత పెద్ద లీడర్ ఎన్ని మాటల జైలుకు పోతే అంత తోపు లీడరు కేసులేం లేకుంటే గీనేం లీడరు ఏ పని చేత కాదేమో అనుకునే జమానా నడుస్తుంది అంటే కోపంగాని ఓటర్లు ఏమన్నా తక్కువనా మర్డర్ కేసులుంటే మనకేంది ఆడోళ్ళని సిడాయిస్తే మాకేంది పైసలు తీసుకున్నాడు ఓటేసుడు పార్లమెంట్ కు పంపుడు అంతో పద్ధతి మీదకి వెళ్ళి నడుస్తుంది ఇవాళ రేపు దుర్బిని వేట ఎన్నికలాడినా కేసులు లేని లీడర్లు దొరకడు కష్టం ఈ తపకేందరు క్రిమినల్ కేసులున్న వాళ్ళు ఎంపీలై పార్లమెంట్ లో మన తలరాతలు రాస్తారు పో కాకా పెద్ద పెద్దోళ్ళు తెలుసంటావు ఒక్క టికెట్ ఇప్పకపోతివి చా గిట్లుంటుందా దోస్తానా అరే నిన్ను నమ్ముకొని వేస్ట్ రా లెస్స మాటలు చెప్పినావు ఆఖరికి ఉత్తర్ చేసినావు హే గాల్లే నాయమున్నారు 4 కలిసి 10 టికెట్లు సంపాదించిరట వాట్సాప్లో స్టేటస్ పెడితే మస్తు ఇజ్జత్ అనిపించింది మాకైతే ఇగో గిట్లున్నాయి క్రికెట్ ఫ్యాన్స్ టికెట్ల తిప్పలు ఎందుకు రంది పడతారు మేమున్నామని గీలు మోపైనరు ఆఖరికి ఐపీఎల్ టికెట్ల మీద పడ్డారు సైబర్ దొంగలు వచ్చే నెల 5 నాడు ఉప్పల్లా హైదరాబాద్ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉన్నది కదా మేం మ్యాచ్ టికెట్లు అమ్ముతాం డిస్కౌంట్లు ఇస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పనిమంతులు ఐపీఎల్ టికెట్లు అంటే ఇప్పుడు బంగారం కంటే ఇలువనాయే ఇగేముంది ఆన్లైన్ లో టికెట్లు దొరకనోళ్ళు ఇట్లన్న కొందామని గా లింకులు తెరుస్తున్నారట ఈ గట్టు బేరం చాలా అవుతుంది 2 టికెట్లు కొంటే ఇంత 4 టికెట్లు కొంటే అంత డిస్కౌంట్ ఇస్తామని మాటలు కలుపుతారు పైసలు పంపాలంటే గీ కోడ్ స్కాన్ చేయాలని చెప్తారు నమ్మి పంపిండ్రంటే గోవిందా ఫోన్ స్విచ్ ఆఫ్ పైసలు వెనకకు రావు గిసొంటి మోసాలు జరుగుతున్నాయి పైలం ఉండాలని సాటింపేస్తున్నారు పట్నం పోలీసులు ఆల్రెడీ టికెట్ల అమ్ముడు ఎన్నడో ఓడిచిపోయింది దొరికినోళ్ళు స్టేడియం పోయి చూడాలి దొరకనోళ్ళు ఇంట్లో కూర్చొని చూడురు గాని ఐపీఎల్ టికెట్ అనగానే ఆశ కురికిండ్రా అంటే ఉత్తగానే గుండు కొట్టుకోవాల్సి వస్తుంది చూసుకోండి మరి చూసిండ్రు కదా ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే.